హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్ల పెంపు ఎప్పటి నుంచి ఉండబోతుంది, అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఆశ చూపుతుంది. ఎందుకంటే పెన్షన్ల పెంపు చేసి ఇస్తామని, అదేవిధంగా కొత్త పెన్షన్లు కూడా పెంపు అనేది ఉండబోతున్నట్లు చెప్పే ప్రయత్నం అయితే చేశారు కదా. తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. అది చూసిన తర్వాత ఆసరా పెన్షన్ల వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, వాహనాలు అయితే నడుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఫాస్ట్ ట్యాగ్ వాడేవారికి దీని గురించి అయితే క్లియర్గా తెలుస్తాయి. ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏంటంటే టోల్ గేట్ అయితే ఉంటుంది కదా, టోల్ గేట్ ద్వారా ఫీజు అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది రాకపోగలేదు. అయితే ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో నేమ్ తీసుకుందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే తాజాగా కొత్త నిబంధనలు జారీ చేసింది. మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో ఫాస్ట్ ట్యాగ్ నెంబర్ అనేది రెండు మ్యాచ్ కావాలి. చాలామంది మ్యాచ్ కాక ఇలా జారీ చేసిన అన్ని బ్యాంకింగ్ సంస్థలు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వెంటనే ధృవీకరించుకోవాలని NHAI ముఖ్యంగా ఆదేశాలు జారీ చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పటికే ముఖ్యంగా UPI కావచ్చు, ఫోన్పే లాంటివి తీసుకున్నారు. టోల్ ఛార్జీలకు సంబంధించి క్యాష్ అనేది మొత్తానికి నిలిపివేయడం జరిగింది. కాబట్టి కొత్త రూల్స్ అనేది మనకు అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఫాస్ట్యాగ్ అనేది అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు ఏదైతే ఉందో బండికి సంబంధించి ఆ నెంబర్కు ఇది రెండు సరిపోలాలి, లేదంటే వేరే నెంబర్ పైన ఉపయోగిస్తున్నారు అటువంటి వారిని కూడా బ్లాక్ చేయడం ఉందన్నమాట, చెక్ పెట్టడం ఉందన్నమాట. సో ఇది కొత్త కఠిన నిబంధన అయితే తీసుకురావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. దివ్యాంగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. దివ్యాంగులకు సానుకూలమైనటువంటి మార్గదర్శకాలతో సంక్షేమ బీమా పాలసీని కూడా రూపొందించి అమలు చేయాలని చెప్పేసి కోరుతూ దాఖలైన పిటిషన్ పైన విచారణకు సుప్రీంకోర్టు సమ్మతించిందనమాట. ఈ పిటిషన్ పైన స్పందన తెలియాల్సి అయితే ఉందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే రాజ్యాంగ అధికారం ప్రకారం 14/21 ఇక అనుగుణంగానే దివ్యాంగులకు అనుకూలమైన బీమా పాలసీ రూపొందించాలని పిటిషనర్ అయితే విజ్ఞప్తి అయితే చేశారనమాట. అయితే దీంట్లో ప్రధానంగా మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల వివరాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ముఖ గుర్తింపు, కొత్త మార్పులు, కొత్త విధానం తీసుకొచ్చి ఫింగర్ ప్రింట్ ముఖానికి సంబంధించి ఐరిస్ స్కాన్ చేసిన తర్వాత మనం అక్కడికి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే సో అందులో కళ్ళు పడితేనే పైసలు అయితే ఇస్తారు కదా. సో అయితే ఈ విధానంతో చేయుత పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పట్టణాలు ఉంటాయి, అంటే సిటీ కావచ్చు, అదేవిధంగా నగరాలు ఉంటాయి. సో అలాంటివి దగ్గరలో ఉన్న మండలాలు కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో విధానంలో అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ CEO అయితే తెలియడం జరిగింది. అధికారులకు సన్నద్ధాలు కావాలని చెప్పేసి అంటే వారికి అందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో 10 ఏళ్లుగా వేలిముద్రలు బయోమెట్రిక్ విధానాన్ని పింఛను పంపిణీ చేస్తుండగా అందులో అక్రమాలు నిర్వహించేందుకు గాను గత ఏడాదిలో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ గుర్తింపు అనేది తేవడం జరిగిందనమాట. దీనివల్ల ఇక 22 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు మొత్తానికి పెన్షన్లు అనేది 44 లక్షల మంది ఉంటే మరొక 20 లక్షల మంది పట్టణాలు అదేవిధంగా నగర ప్రాంతాల్లో ఉన్నారు. ఇందులో వృద్ధులు ఉన్నారు, వితంతులు ఉన్నారు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, పైలేరే, HIV డయాలసిస్ బాధితులు అయితే కూడా ఉన్నారు. అయితే చాలా వరకు పైలట్ ప్రాజెక్ట్ కింద సర్వే చేసినప్పుడు అధికారులకు సంబంధించి ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు అనవసరంగా వారు అంటే అర్హత లేకపోయినా కూడా ఇక బోగస్ పెన్షన్లు లెక్క పొందుతున్నారనమాట. అకౌంట్ డైరెక్ట్ పడడంతో సో ప్రతి నెల కూడా విత్డ్రా చేసుకుంటారు. కొంతమంది చనిపోయిన వారి పేరు మీద కూడా తీసుకుంటున్నారు. సో ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒకరి పేరు మీద ఒకరు కూడా తీసుకున్నటువంటి వైనం కనిపిస్తుంది చేయడం. సో మొత్తానికి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత పారదర్శకంగా ఉండాలని చెప్పేసి పట్టణ ప్రాంతాల్లో కూడా కొత్త రూల్స్ అనేది తీసుకురానుందనమాట. ఈ నెల నుంచి సంబంధించి 1-2 రోజుల్లోనే మనకు కొత్తగా అధికార వర్గాలు అయితే విధానం అమల్లోకి తేబోతున్నారని చెప్తున్నారు. సో ఇందుకు సంబంధించి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లకు సంబంధించి మరి ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక 2-3 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో RBI దగ్గర నుంచి ఏప్రిల్ 7 తారీఖు నుంచే దాదాపు 3,700 కోట్ల రూపాయలు అయితే అప్పు రూపంలో పొందిందనమాట. సో బడ్జెట్ లేకపోవడం వల్ల ప్రతి నెల 1000 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా పెంచిన పెన్షన్లు కూడా ప్రతి నెల అవసరం పడతాయి కాబట్టి సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ విధానానికి వచ్చినట్లు అధికారులు అయితే చెబుతున్నారు. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే కొత్త పెన్షన్లు ప్రభుత్వం జూన్ 2 తారీఖున ఉన్నారు. అదేవిధంగా ఈ నెలకు సంబంధించి పెంపు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట.